ఓం శ్రీ గురుభ్యో నమః. రాజమాతంగేశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈ మార్గశిర మాసంలో పౌర్ణమి మరుసటి రోజు వచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి అతి పవిత్రమైనటువంటి మరో రోజు. అంటే ఎంత పవిత్రం అంటే ముక్కోటి దేవతలు 14 భువన భాండాలు కూడా ఆ రోజు విధిగా శివుణ్ణి అర్చించేటువంటి రోజు. అదే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్ర అభిషేకం. మీరు ఎన్నైనా పూజలు చేయండి, శివుడికి ఎన్నైనా అభిషేకాలు చేయండి, ఉపవాసాలు చేయండి, వ్రతాలు చేయండి, పుణ్యక్షేత్రాలు తిరగండి, జ్యోతిర్లింగాలకి మీరు అభిషేకాలు చేయండి, బిల్వార్చనలు చేయండి, లింగ దానాలు చేయండి, శాలగ్రామ దానాలు చేయండి. కానీ అన్నిటికన్నా అతి విలువైనటువంటిది ఆరుద్రాభిషేకం. అది మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్రాభిషేకం. మనకి ఈ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ 16వ తారీఖు అంటే 15వ తారీఖు తెల్లవారుజామున 2:50 ఆరుద్ర నక్షత్రం వస్తున్నది. మృగశిర పోయి ఆరుద్ర వస్తున్నది. 2:50 దగ్గర నుంచి ఆ సూర్యాస్తమయ ప్రదోషకాలం పూర్తయి రాత్రి లింగోద్భవ సమయం వరకు ఎప్పుడైనా ఈ అభిషేకాన్ని ఆచరించాలి. అతి శ్రేష్టం సూర్యోదయం ముందు లోపు చేయడమే చాలా మంచిది. ఆరుద్రాభిషేకం అన్నది 2:50 దగ్గర నుంచి 5:30 లోపు చేయగలిగితే సాక్షాత్తు ఆ పరమశివుడు మనకి మనలో ఉన్నటువంటి కోరికలను, లేదా మనలో ఉన్నటువంటి బాధలను, లేదా మనలో ఉన్నటువంటి యాతలను అన్నిటినీ కూడా భరించగలిగే శక్తిని, లేదా మనకు దగ్గరగా ఉన్నటువంటి అదృష్టాన్ని కొంచెం ముందుకు తీసుకుని వచ్చేంత వరకు అలాంటి వాటికన్నిటికీ కూడా ఈ ఆరుద్రాభిషేకం ఉపయోగిస్తుంది. మనకి ఎంతో మంచి రిజల్ట్ ఇస్తుంది. మన కుటుంబం అంతా కూడా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, స్నేహితులు, వ్యాపారాలు, అధికారాలు, అన్నీ అని చెప్పడానికి ఏం లేదు. మీకు ఎంత చేస్తే అంత, ఏం కావాలంటే అంత ఈ ఆరుద్రాభిషేకం ఇస్తుంది. కాబట్టి ఈ సర్వజనులు, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి, మీ బంధువులకి అందరికి 10 మందికి చెప్పండి, లేదా దీన్ని షేర్ చేయండి. నేను ఎప్పుడు షేర్ చేయమని అడగను. ఎందుకంటున్నానంటే ఇది యూట్యూబ్ నాకు ముందుకు వెళ్ళడం గురించి కాదు. ఆరుద్రాభిషేకం అందరూ చేయాలి. 100 శివరాత్రులు చేసినా, ఒక ఆరుద్రాభిషేకం చేసినా ఆ ఫలితం వస్తుంది అంటారు. కాబట్టి ఆరుద్రాభిషేకాన్ని విధిగా నిర్వహించండి. నిర్వహించి ఆ స్వామి, ఆ పరమశివుడు, ఆ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి కృపా కటాక్షాలని పొందాలి. మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండి. అయితే పార్థివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. పుట్టమను తీసుకొచ్చి లింగాన్ని తయారు చేసి ఆ పార్థివలింగానికి తెల్లవారుజామునే సూర్యోదయం లోపుని అర్చన చేయండి, అభిషేకం చేయండి. పెరుగు అన్నాన్ని నివేదనగా సమర్పించండి. పోపు లేని పెరుగు అన్నం, పోపు ఉండకూడదు. పోపు లేకుండా పెరుగు అన్నం, ఒక ఆవు పాలు పెరుగు మాత్రమే చక్కగా అన్నంలో కలిపి, ఉప్పు కూడా వేయకుండా మీరు సైంధవలవణం మాత్రం వేసి, కొంచెం మామూలు వాడకూడదు. అది స్వామివారికి మహానివేదనగా సమర్పించండి. దాంతోపాటు మీరు ఏదైనా స్వీట్ కూడా పెట్టచ్చు, ఏదైనా మనం మధుర పదార్థం పెట్టచ్చు. దద్దోజనం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. దీంతోపాటు గోధుమతో తయారైనటువంటి ప్రసాదం, గోధుమల్ని ఆడి ఒక గ్లాసు గోధుమల్ని మిక్సీలో కొట్టి, ఒక గ్లాసు పంచదార, పటిక పంచదారని మిక్సీలో కొట్టి, పంచదార కాదు పటిక పంచదారని మిక్సీలో కొట్టి రెండింటినీ కలిపి ఆవు పాలతో కలపాలి. కొంచెం తేనె వేయాలి. కలిపి ఆ చక్కగా ఇంత ఉండ అవుతుంది. ఆ ఉండని, ఆ లాడు ఉండని, ఆ గోధుమ లాడుని
ఈ దద్దోజనాన్ని స్వామివారికి మహానివేదనగా సమర్పించండి. మీకు అన్ని కోరికలు, మీకు ఏం కావాలంటే అన్ని ప్రకృతి నుంచి సంప్రాప్తం అవుతాయి. ఆరుద్రాభిషేకం అటువంటి స్థితిని ఇస్తుంది. మాతంగేశ్వర్యే నమః. మాతంగ కన్యక మనసా స్మరామి.